రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 4,345 బంకుల్లో 47 బంకులు మినహా అన్నింటా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆయిల్ కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశారని పేర్కొంది. 3 జిల్లాల్లో మాత్రమే 10కి పైగా బంకుల్లో ప్రస్తుతం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయంది. ఇక విజయవాడలో అయితే సాధారణ పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా సిటీలో అన్ని పెట్రోల్ బంకుల ముందు కనిపించిన వాహనాల క్యూ ప్రస్తుతం కనిపించడం లేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెట్రోల్ కొట్టి పంపిస్తున్నారు. విజయవాడలో పెట్రోల్ డీజిల్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. గత 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ సమస్య కారణంగా ప్రయాణికులు వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రజెంట్ నిన్నటి సాయంత్రం నుంచి పరిస్థితి కాస్త మెరుగుపడింది. నిన్న సాయంత్రం కంటే రోజు ఉదయం నుంచి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. సాధారణంగానే కనిపిస్తుంది. ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా కూడా ఎప్పటిలాగే అంటే నార్మల్ డేస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషనే ఉంది. సో ఎప్పటిలాగానే వచ్చిన వాహనదారులు వచ్చినట్టుగానే పెట్రోల్ డీజిల్ కొట్టించుకుని వెళ్తున్నారు. సో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా విజయవాడకు సంబంధించి ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకులు కూడా తెరచున్నాయి. అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంది. ఆ వినియోగదారులు కూడా పెద్దగా క్యూ కానీ వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నిన్నటి వరకు అంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా రేషన్ విధానంలో అన్ని పెట్రోల్ బంకుల్లో అయితే ఆ పెట్రోల్ డీజిల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రేషన్ విధానాన్ని కూడా కొన్ని పెట్రోల్ బంకుల్లో తొలగించారు. సో ఎంత కావాలంటే అంత ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో అర్థం చేసుకోవచ్చు పరిస్థితి పూర్తిగా సాధారణం అయిపోయిందని. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఏమాత్రం భయపడకుండా ఆ రోజువారీతో ఎంతవరకు అయితే వినియోగిస్తారో పెట్రోల్ డీజిల్ అంత మాత్రం వినియోగించాలి. సో పానిక్ వాతావరణం వస్తుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక పూర్తిగా డీటెయిల్స్ మనం చూసుకుంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మెరుగుపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టాక్ పాయింట్ల వద్ద దాదాపు 10,400 కిలోలీటర్ల పెట్రోలు, అదేవిధంగా 17,805 కిలోలీటర్ల డీజిల్ బంకులకు నిన్నటి వరకు అయితే పంపించడం జరిగింది. గత 3 రోజులతో పోల్చితే పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పూర్తిగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పరిమితులుగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకా పూర్తి స్థాయిలో నార్మల్ అయ్యేంత వరకు కూడా అంటే ప్రభుత్వం చెప్పేంత వరకు ఈ రేషన్ విధానాన్ని కొనసాగించాలి, పరిమితులు కొనసాగించాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బంకులకు మాత్రం ఇప్పుడు కొంత జాప్యం కనిపిస్తుంది. సీఎం ఆదేశాలతో గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా పోలీసులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో అటు డిపోలతో పాటు బంకుల వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ రేషన్ విధానాన్ని కానీ లేదంటే మిగతా అన్నిటిని కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఈ ప్రజెంట్ అయితే ఎలాంటి పానిక్ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఈ పెట్రోల్ బంకులోనే దాదాపు కిలోమీటర్ల మేర డీజిల్ కోసం కార్లు, పెద్ద వాహనాలు లైన్లో ఉన్నాయి. బైకులు, పెట్రోల్ కోసం వచ్చే వాహనాలు కూడా దాదాపు అరగంట పైబడే వేచి ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ బంకు వద్ద ఎలాంటి సిచ్యువేషన్ కూడా కనిపించడం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెట్రోల్ డీజిల్ పోయించుకొని వెళ్తున్న పరిస్థితి. సో ఎప్పటికప్పుడు ఇక్కడ ఆ పెట్రోల్ డీజిల్ కూడా వెహికల్ ద్వారా వీళ్ళు ఫిల్ చేసుకున్న పరిస్థితి. సో ప్రజలందరూ కూడా ఎప్పటికైనా పెట్రోల్ డీజిల్ కొరత ఉందని అపోహ వార్తలు నమ్మకుండా అంతా కూడా సాధారణమైంది. సో ఎవరికి కావాల్సిన పెట్రోల్ డీజిల్ వాళ్ళు తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రభుత్వం తొందరపడి అవసరం లేకపోయినా ఎక్కువ మోతాదులో పెట్రోల్ డీజిల్ తీసుకోవద్దని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఇది పెట్రోల్కి సంబంధించిన విజయవాడలో అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.